హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇంట్లో అందుబాటులో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోవడానికి రెమెడీని చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లి, హనీ. వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. రెండు లేదా మూడు వెల్లుల్లి తీసుకొని ఇలా దంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వచ్చే విధంగా దంచుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దంచుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ హనీ, ఈ రెండింటి మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ 2 పదార్థాలని ఒక మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని రోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలి. స్ట్రాంగ్గా మరియు హెల్తీగా ఉంటుంది కూడా. వెల్లుల్లి మరియు హనీ మెటబాలిజం రేట్ని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ యొక్క మిశ్రమాన్ని రోజు ఎంప్టీ స్టమక్లో తీసుకున్నట్లయితే 7 డేస్లో మీ యొక్క బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. మరియు ఈ 2 మిశ్రమాలు కూడా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. వెల్లుల్లి రక్తానికి మరియు ఇంకా పొట్టను తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ హనీ కూడా మామూలుగా వేడి నీళ్ళల్లో వేసుకొని తాగడం ఇలా చేస్తుంటారు. హనీ యూస్ చేయడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి రోజు ఎంప్టీ స్టమక్లో 1 టేబుల్ స్పూన్ ఈ యొక్క మిశ్రమాన్ని తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మీ యొక్క బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది చాలా బరువు ఉంటారు. వాళ్ళ బరువుని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం మన వంటింట్లోనే దొరికేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో వారి బరువుని తగ్గించుకోవడానికి ఓ మంచి రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. పుదీనా, లెమన్, జీలకర్ర, వాటర్, మిరియాల పొడి. ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. ఈ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ని కొంచెం వేగనివ్వాలి. అలా వేగినటువంటి జీలకర్రని మనం పొడిగా చేసుకోవాలి. చూసారు కదండి, జీలకర్ర పొడి అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ జీలకర్ర పొడిని మనం కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పుదీనాని ఇలా ఆకుల్ని విడిగా తీసుకుందాం. ఇలా తీసుకున్నటువంటి ఈ ఆకుల్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ని తీసుకొని ఈ 2 వాటర్ అలాగే పుదీనా మిశ్రమాన్ని మనం మిక్సీ చేసుకుందాం. మిక్సీలో మనకి పుదీనా జ్యూస్ లాగా చేసుకోవాలి. సో చూసారు కదండి, పుదీనా జ్యూస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు పుదీనా జ్యూస్ని మనం కాసేపు పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం నిమ్మరసాన్ని 1 టేబుల్ స్పూన్ దీంట్లో యూస్ చేద్దాం. చూసారు కదండి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని మనం దీంట్లో యూస్ చేసుకుందాం. అలాగే మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పుదీనా రసాన్ని. సో ఇప్పుడు ఈ పుదీనా రసాన్ని 2 టేబుల్ స్పూన్స్ దీంట్లో యూస్ చేసుకుందాం. మిరియాల పొడిని 1/2 టేబుల్ స్పూన్ దీంట్లో యూస్ చేద్దాం. అలాగే మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడిని కూడా మనం 1/2 టేబుల్ స్పూన్ దీంట్లో యూస్ చేద్దాం. అలాగే సాల్ట్ని మనం కొంచెం దీంట్లో యూస్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ అయితే సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం.
చూసారు కదండి, మనకి మిశ్రమం అయితే తయారైపోయింది. ఈ మిశ్రమాన్ని మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి. అంటే పరగడుపున మీరు ఏమీ తినకముందు ఈ మిశ్రమాన్ని తాగాల్సి ఉంటుంది. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్లయితే కనుక మీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు భాగం అనేది త్వరగా కరుగుతుంది. మీరు ఈజీగా బరువు అనేది తగ్గుతారు. సో చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మీరు రెగ్యులర్గా మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పడకడుపున తాగండి. ఇలా చేస్తే కనుక మంచి ఫలితం దక్కుతుంది. మీరు బరువు అనేది ఈజీగా తగ్గుతారు. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్గా తాగండి, రిజల్ట్ని మీరే గమనిస్తారు. దీంట్లో మనం పుదీనాని, నిమ్మరసాన్ని, జీలకర్రని అలాగే మిరియాల పొడిని యూజ్ చేసాం. ఈ 4 కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదు. ఎందుకంటే మనం దీంట్లో నిమ్మకాయని యూజ్ చేసాం. నిమ్మకాయని యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వెయిట్ లాస్ అవ్వడానికి అది బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం దీంట్లో పుదీనాని యూజ్ చేసాం. పుదీనా కూడా న్యాచురల్ ఇంగ్రీడియంటే కాబట్టి అది మనకి ఎలాంటి హాని చేయదు. సో అలాగే మనం దీంట్లో జీలకర్రని అలాగే మిరియాల పొడిని యూజ్ చేసాం. ఈ అన్నీ కూడా మనం దీంట్లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు రెగ్యులర్గా కూడా ఈ మిశ్రమాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు రెగ్యులర్గా మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పరగడుపున ఈ మిశ్రమాన్ని తాగండి, రిజల్ట్ని మీరే గమనిస్తారు. మీరు ఎక్కువగా బరువు అనేది తగ్గుతారు. సో చూసారు కదండి వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.